వేముల శరత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాం. సార్, ఎలా చూస్తున్నారు శరత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన అనేది? ఓకే, మీ ఎక్స్చెక్కర్కి సపోర్ట్ అవుతుందంటే, మీ అంటే అమెరికన్ ఎక్స్చెక్కర్కి సపోర్ట్ అవ్వచ్చు కానీ పాపం రెక్కల కష్టం మీద ఎక్కడికి వచ్చి చాలామంది ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న వాళ్ళ మీద వాళ్ళ నడ్డి ఇరగొట్టే కార్యక్రమం లాగానే కనిపిస్తుంది కదా. మొత్తానికి ఆయన వచ్చినప్పటి నుంచి వ్యాపారం అయితే బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది సార్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇమిగ్రెంట్స్ కి కొంచెం ఇబ్బందికరమైన వార్త అనేది. ఇంకొకటి అమెరికా సైడ్ నుంచి ఆలోచించినప్పుడు ఇది ఖచ్చితంగా ఇట్లాంటి ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంది అని అంటే, ఇంతకు ముందు ఇంత ట్రాన్సాక్షన్స్ ఉండకపోయేది, ఇంతగా అమెరికన్ మనీ బయట కంట్రీస్ పోకపోయేది. ఇప్పుడు ఏమైతుందంటే, ఈ ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చి జాబ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ అక్కడ నుంచి తీసుకొచ్చుకున్న ఫీజు ఇవన్నిటికి అంత అయిన తర్వాత కూడా దాదాపుగా 130 నుంచి 140 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటున్నారు ఎవ్రీ ఇయర్ ఇండియాకి. అంత ట్రాన్స్ఫర్ పెడుతున్నారు ఇక్కడ నుంచి అన్నప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడి సంపదనని ఇక్కడ వీళ్ళకున్న ఇది భావం ఏంది అని వీళ్ళు ఆలోచిస్తున్నది ఏంది అని అంటే, మా సంపదని బయట కంట్రీలకు పంపిస్తున్నారు. సో ఆ సంపదను బయటకు పంపించేటప్పుడు దాని మీద ఏదో ఒక రకమైన ఇది ఉండాలి. ఇప్పుడు ఈ ట్యాక్స్ లేకుంటే ఇంకా సర్వీస్ ఛార్జ్ ఏదో ఒక రూపంలో వసూలు చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు జనరల్ గా మనం చూస్తుంటామంటే, మన ఊర్లలో ఆల్రెడీ అక్కడ టాక్సబుల్ ఇన్కమ్ ఉంటుంది కదా సార్ శరత్ రెడ్డి గారు. బయట వాళ్ళ సంపద బయటికి వెళ్తోంది, అందుకని ట్యాక్స్ వేస్తాను. ఆల్రెడీ మీరు పని చేస్తున్నందుకు గాను మీరు కడుతున్నారు కదా ఇన్కమ్ ట్యాక్స్. ఇంకేంటి అయినా కూడా ఇప్పుడు మనం ఇండియాలో సంపాదించిన డబ్బును ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ వీళ్ళు ప్రోత్సహించేది ఏంటి అని అంటే, మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడే పెట్టుబడి పెట్టండి, ఇక్కడి వ్యాపారాలలో పాల్గొనండి. అట్లాంటప్పుడు ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేయడానికి, ఇంకో వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ఒక రకమైన ఇది కల్పించినట్టయితే, మన భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఇక్కడ సంపాదించుకొని బయటకు ఎలా తీసుకోపోవాలనుకుంటున్నారో ఇక్కడే ఖర్చు పెట్టాలి, ఇక్కడే ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ఇక్కడే వ్యాపారాలు అభివృద్ధి చేయాలనే భావన ఉంటది కదా వీళ్ళకి. సో ఆ విషయంలో ఆలోచించినప్పుడు సర్చార్జ్ చేయడం అనేది ఒక రకంగా మనకు బాధ అనిపించినా కూడా, బట్ ఇంకా గెట్ యూస్ టు ఇట్లాంటి అన్నిటికీ కొంచెం అలవాటు పడాల్సి వస్తుంది. కొన్నాళ్ళకి బాధ ఇక్కడ పెట్టుకోండి అని. రైట్. ఒకసారి సన్నీ రెడ్డి గారి దగ్గరికి సన్నీ రెడ్డి గారు దాదాపుగా ఇప్పుడు మీరు ఒక 100K సంపాదిస్తున్నారు, 150,000 సంపాదిస్తున్నారు అనుకో, ఫస్ట్ 50,000 ఫస్ట్ 25,000 మినహాయింపు ఇచ్చే కార్యక్రమం ఏమన్నా ఉంటదేమో మరి అట్లా. రైట్. ఒకసారి సన్నీ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సన్నీ రెడ్డి గారు, మీరే ఇంకా దీనికి సంబంధించి ఇంకా సమగ్రంగా మాకు చెప్పగలరు. సన్నీ రెడ్డి గారు మ్యూట్. ఓకే అండి, ఓకే వినిపిస్తుంది సార్, చెప్పండి.